గాడిద పాలను విక్రయించి గుజరాత్కు చెందిన ధీరన్ సోలంకి నెలకు 3 లక్షలు సంపాదిస్తున్నారు. చాలా కాలం పాటు ఆయన ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నించినా విజయం సాధించలేకపోయారు. దీంతో కొన్ని ప్రైవేటు సంస్థల్లో పనిచేశారు. ఆర్థికంగా పెద్దగా సంతృప్తి చెందలేదు. ఈ క్రమంలో కొత్త ఉపాధి మార్గాలు అన్వేషించారు. దక్షిణ భారత్లో గాడిదల పెంపకానికి క్రమంగా ఆదరణ పెరుగుతోందని తెలుసుకున్నారు. కొంతమందిని కలిసి సమాచారం సేకరించారు. 8 నెలల క్రితం 20 గాడిదలతో సొంత గ్రామంలోని ధీరెన్ సోలంకి ఫామ్ను ప్రారంభించారు. 22 లక్షల రూపాయలు పెట్టుబడిగా పెట్టారు. ఇప్పుడు అవి 42 గాడిదలయ్యాయి. వాటి నుంచి వచ్చే పాలను దక్షిణ భారత్లోని ఖాతాదారులకు సరఫరా చేస్తున్నారు. నెలకు 2 లక్షల నుంచి 3 లక్షలు సంపాదిస్తున్నట్లు ధీరెన్ సోలంకి తెలిపారు. తొలినాళ్లలో కాస్త కష్టంగానే అనిపించిందని, గుజరాత్లో గాడిద పాలకు పెద్దగా గిరాకీ లేదని అన్నారు. దీంతో తొలి 5 నెలలు ఆదాయమేమీ రాలేదని, క్రమంగా దక్షిణ భారత్లోని ఖాతాదారులను సంప్రదించినట్లు చెప్పారు. అక్కడ డిమాండ్ బాగా ఉందని, ఇప్పుడు కర్ణాటక, కేరళకు ఈ పాలను సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. సౌందర్య ఉత్పత్తుల తయారీ కంపెనీలు వీటిని కొనుగోలు చేస్తున్నాయని సోలంకి వివరించారు. గాడిద పాలు 1 లీటర్ ధర 5 నుంచి 7 వేల రూపాయల వరకు ఉన్నట్లు తెలిపారు.